అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం కోటపాడు మండలం కింతాడ గ్రామ పంచాయతీలో కోండ్రవానిపాలెం గ్రామంలోనే జరిగినటువంటి ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. ఒక వృద్ధుడిది సంబంధించినటువంటి 20 సెంట్ల భూమి, కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిపై కన్నేశాడు టీడీపీ నేత. ఆ కన్నేయడంతో ఆ టీడీపీ నేత ఏ విధంగా మా భూమిలో కట్టేస్తారని చెప్పి కాకి వెంకటేశ్వరరావు అనే భూ యజమాని వెళ్ళి అడిగితే టీడీపీ నేత చెప్పిన మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నేను టీడీపీ నేతని, నేను ఏదైనా చేస్తా, నా చేతిలో అధికారం ఉంది, నా వెనక ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, నువ్వేం పీక్కుంటావో పీక్కు అని వలగరగా మాట్లాడి ఆ యొక్క భూ యజమానిని పంపించేశాడంట. భూ యజమాని తెలియకుండానే ఆ యొక్క 20 సెంట్ల భూమి కన్నూరు సూర్యనారాయణ పేరు మీద ఆన్లైన్లో చేసేసారంట. ఇది ఎట్లా చేసేసారు, ఏం చేసేసారు అనేది అవి తెలియాల్సి ఉంది. కానీ ఏం జరిగినా టీడీపీ నేతల అరాచకాలతోటి భూ పందేరాలతోటి భూములను దోచేస్తున్నారనేది ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇది ఏం దిక్కు తోచక ఆ వృద్ధుడు ఈ అనకాపల్లి జిల్లా కలెక్టరేట్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన విలేకరులతో కూడా మాట్లాడారు. నేను 20 సెంట్ల భూమి 1996 సంవత్సరంలోని కొన్నాను. మొత్తం 20 సెంట్ల భూమి కొన్నా. నా భూమి యొక్క పత్రాలు ఇగో, నా యొక్క భూమి పత్రాలన్నీ నా దగ్గర ఉన్నాయి. అయినా సరే నేను ఉద్యోగరీత్యా గాజువాక ప్రాంతంలో నివాసం ఉంటున్నాను అని ఆ ఊరికి వెళ్ళలేని టైంలో చూసుకొని టీడీపీ నేత అధికారం చేతులు అడ్డం పెట్టుకొని మొత్తం 20 సెంట్ల భూమి, కోట్ల రూపాయల భూమిని పూర్తిగా ఆన్లైన్ చేసేసుకొని దోచుకున్నారంట. అదే విషయం పైన ఆ యొక్క వృద్ధుడు మాట్లాడుతున్న విషయాలు మనం ఒకసారి చూడొచ్చు. కాకి వెంకటేశ్వరరావు వృద్ధుడి పేరు, భూ యజమాని పేరు, అవన్నీ ఆ విజువల్స్ ఒక్కసారి చూద్దాం. చాలా దారుణం. టీడీపీ నేతల అరాచకాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. టీడీపీ నేతలు అరాచకాలు మొత్తం దారుణంగా బిహేవ్ చేస్తున్నారని తెలుస్తూ ఉన్నది. ప్రభుత్వ భూముల్ని కబ్జాలు చేసేస్తున్నారు ఓ పక్క, మరోపక్క అన్యాయక్రాంతులు చేస్తున్నారు. మరొక నిజమైనటువంటి భూ యజమానికి తెలియకుండానే ఆన్లైన్ చేసేసి మొత్తం కోట్లాది రూపాయల భూమిని కొట్టేశాడు ఓ తెలుగుదేశం పార్టీ నేత. ఆ వివరాలు ఏంటో చూద్దాం. సన్నపప్పారో లేటు అయినటువంటి నేను 1996 సంవత్సరంలో మన ఈ కింతాడ గ్రామం కోండ్రవానిపాలెం దగ్గర సాయిబాబు గుడి దగ్గరలో 20 సెంట్ల భూమి కసిరెడ్డి సన్యాసి నాయుడు గారి వద్ద నుంచి కొనుగోలు చేయడం జరిగింది. దాని డాక్యుమెంట్స్ పక్కా డాక్యుమెంట్స్తో నాకు ఉన్నాయి, పక్కా డాక్యుమెంట్స్ ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో నేను ఆ సైట్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఆ ప్లేస్లో షెడ్డు నిర్మితమై ఉంది. అది ఎంక్వైరీ చేయగా అక్కడ కన్నూరి సూర్యనారాయణ అనే కేఎస్ఎన్ అనే వ్యక్తి కబ్జా చేసినట్లు గుర్తించడం జరిగింది. ఆ నిమిత్తం మేము ఈరోజు ఈ కలెక్టర్ వారి సముదాయంలో వాళ్ళకి వినతి పత్రం సమర్పించినందుకు వచ్చి వారికి వినియోగించుకున్నాం. వారు సానుకూలంగా చూసి పరిశీలించి మీకు న్యాయం అర్జీ కూడా అన్ని ఇచ్చారు. వాళ్ళు న్యాయం మీకు చేకూరుస్తామని చెప్పడం జరిగింది. ముందు లోకల్ స్థానిక ఎమ్మెల్యేని అదే ఎంఆర్ఓని కానీ పోలీసులు కానీ సంప్రదించారు. వారిని ఎవరిని కూడా సంప్రదించలేదు సార్. డైరెక్ట్ అంటే మన ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారికి కూడా వానికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అది మరి అక్కడ వారిని ఎవరిని కూడా ఇంక సంప్రదించాలి. ఎప్పుడైతే మాకు ఈ విషయం తెలిసిందో మేము డైరెక్ట్గా ఏమంటే సూర్య గారిని అడిగితేనేమో ఇది నేను కొనుక్కున్నాను, మీ ఇష్టం వచ్చిన వాళ్ళతో చెప్పుకోండి అనేసి నేను రాజకీయ నాయకుడు అని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఇప్పుడు మేము ఈరోజు ఇక్కడికి వచ్చి వినతిపత్రం సమర్పించాము. ఏ పార్టీకి చెందిన మరి అది నాకు ఐడియా లేదు సార్, ఏ పార్టీకి సంబంధం అనేది. నెక్స్ట్ ఈ పత్రికాముఖంగా మీరు ఎంతో ఉత్సాహంతో మాకు ఈ కోఆపరేట్ చేసినందుకు మీకు నా ధన్యవాదాలు.